ఆచి చికెన్ మసాలా. ఇక పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ముల పొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచన పశ్చిమాసియా దేశాలను ఎప్పుడు వణికిస్తుంది. అంతేగాక ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు చాలా దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. సాంప్రదాయిక బాంబులతో భవనాలు వంటివి నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియో ధార్మిక అణువులు గాల్లో చెల్లా చెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్లా రేడియో ధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలను డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిమాణాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియో ధార్మిక పొడి పిల్లెట్లున్న డర్టీ బాంబు పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియో ధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. సాగు భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయి? ఆ గాలి పీల్చే ఆ నీరు తాగితే ఆ భూమిని వాడే వారికి చర్మం, ఎముక మధ్య ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఆ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజలీస్ వంటి నగరంపై అక్కడ డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందని యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం అంతు చిక్కటం కష్టమే. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియో ధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియో థెరపీలో వాడే cesium-137, స్మోక్ డిటెక్టర్తో వాడే Americium-241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే Cobalt-60 తరహాల విమానిక మిశ్రమాన్ని వాడతారు. అవిగాక ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. దీనితో అణుబాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు అని అమెరికా జాతీయ భద్రతా అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బొల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, నెమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. 100 కిలోల వార్ హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. సౌదీ అరేబియా, యుఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్లోని కస్మియా వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ముల పొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తుంది. అంతేగాక ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు చాలా దేశాల్లో గుబులు పుట్టిస్తున్నాయి. దీంతో డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. సాంప్రదాయిక బాంబులతో భవనాలు వంటివి నేలమట్టమవుతాయి. ప్రాణనష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు ఏమాత్రం ఏ నష్టము జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియో ధార్మిక అణువులు గాల్లో చెల్లా చెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్లా రేడియో ధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాన్ని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియో ధార్మిక పొడి పెలెట్లున్న డర్టీ బాంబు పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియో ధార్మిక పదార్థంతో కలుషితమవుతాయి. సాగు భూములు ఎందుకు పనికి రాకుండా పోతాయి? ఆ గాలి పీల్చి, ఆ నీరు తాగి, ఆ భూమిని వాడే వారికి చర్మం, ఎముక మధ్య, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియేషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకు మించిన భారమే అవుతుంది. లాస్ ఏంజలీస్ వంటి నగరంపై ఒక డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జలవనరుల శుద్ధికి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే కాలిఫోర్నియా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం అంతు చిక్కడం కష్టమే. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియో ధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియో థెరపీలో వాడే cesium-137, స్మోక్ డిటెక్టర్లో వాడే Americium-241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే Cobalt-60 తదితర మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60% శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. దీనితో అణుబాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితి వస్తే ఖచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు అని అమెరికా జాతీయ భద్రతా అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బొల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. నెగోవ్ ఎడార్లోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని హరాద్, డెమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. 100 కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులు కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలమైంది. సౌదీ అరేబియా, యుఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్లోని హండిమేష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్లోని కస్మియా వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.